రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సూర్యాపేట జిల్లాలో మాత్రం పోలీసులు అసలు మొత్తం కూడా బస్టు పట్టిపోయి చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు కొంతమంది పోలీసులు ఏసీబీ అధికారులతో ట్రాప్లో పడడం జరిగింది. ఇప్పటికే వాళ్ళంతా కూడా జైలు పాలు కావడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లాలో గత రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఎస్పీ కావచ్చు, లేకపోతే సూర్యాపేట టౌన్ సిఐ కూడా ఏసీబీ ట్రాప్లు చిక్కుకోవడం జరిగింది. అసలు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మనం ప్రజాపంద శివకుమార్ అన్న ఉన్నారు. అన్న చెప్పండి, రాత్రి డిఎస్పీ విషయం కావచ్చు, సిఐ విషయం ఎట్లా చూస్తున్నారు మీరు? నా పేరు కొత్తపల్లి శివకుమార్, సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద జిల్లా కార్యదర్శిని. ఇక్కడ రెండు విషయాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, మెడికల్ మాఫియాని పెంచి పోషిస్తున్న డిఎంహెచ్ఓ కోటాశాలను టర్మినేట్ చేయాలి. రెండవది, అదే మెడికల్ మాఫియాని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడాలని చూసినటువంటి సూర్యాపేట డిఎస్పీ కావచ్చు, సిఐని కావచ్చు సస్పెండ్ కాదు టర్మినేట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పోలీసులు చట్టాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక చిన్న కానిస్టేబుల్ కాంచి మొదలు పెడితే పెద్ద ఆఫీసర్ వరకు లంచం. ఈ లంచంతో సామాన్య ప్రజలు బలవుతూ ఉన్నారు. ఒక విధంగా కొంతమంది ప్రజలు పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి గత ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పేసి మనం ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చాం. కానీ ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే అవినీతి ఎక్కువ అవుతూ ఉంది. అవినీతి పెంచిపోస్తున్న ప్రభుత్వాలు, ఇకనైనా ప్రభుత్వాలు అవినీతి పరులను టర్మినేట్ చేయాలి, నాట్ సస్పెండ్. ఒక ఆఫీసర్ని టర్మినేట్ చేస్తే మిగతా ఆఫీసర్ మేల్కొంటాడు. మేము ప్రజాపంద మాసులైన పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం. అవినీతికి పాల్పడిన డిఎస్పీని, సిఐని టర్మినేట్ చేస్తూ ఎస్పీ గారు డీజీపీ గారికి ఉత్తర్వు జారీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ మాఫియాని పొంచి పోస్తూ లంచాలకు అలవాటు పడ్డటువంటి డిఎంహెచ్ఓని కోటాచలాన్ని కూడా టర్మినేట్ చేయాలని డిమాండ్ చేస్తాను. ఒకవేళ కనుక టర్మినేట్ చేయకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఈ కోటాచలాన్ని టర్మినేట్ చేసేంత వరకు కూడా ఎక్కడ ఆపేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అన్న, మీరు చెప్పండి, మీరు మీ సమక్షంలో కూడా మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అసలు రాత్రి డిఎస్పీ కావచ్చు, పాలసారి లేకపోతే టౌన్ సిఐ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడి జరిగింది. అసలు దీన్ని ఏది చూస్తుంది? ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి ఎంత ఉందో తీసుకున్న వాళ్ళకి కూడా అంతే ఉంది. మరి ఇద్దరి మీద కూడా ఎందుకంటే స్కానింగ్ సెంటర్ మీద ఎలాంటి తెలుసుకోవాలనుకుంటున్నారు? ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ మాఫియా కొనసాగుతుంది. దీనికి ప్రధాన సూత్రధార సహకారం వచ్చింది డిఎంహెచ్ఓ గారే. డిఎంహెచ్ఓ గారి సహకారం తీసుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో కనీసం తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి లేకుండా, తర్వాత రెన్యువల్ కూడా చేయకుండా, వాళ్ళ హాస్పిటల్లో కనీసం ధృవీకరణ పత్రాలు సరైన లేకుండానే మన సూర్యాపేటలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మేము గత కొంతకాలంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చేసి ధృవీకరణ పత్రాలు చూసిన తర్వాత మేము ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ మేము ఆదివారం రోజు కూడా మన 11వ తారీఖు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేసి డిఎంహెచ్ఓ గారి పైన, తర్వాత ఏదైతే ధృవీకరణ పత్రాలు సరైన లేకుండా ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మేము ఏమంటున్నామంటే తెలంగాణ పౌర సమాజాన్ని కానీ, సూర్యాపేట పోలీసు ఉన్నతాధికారులకు కానీ, ఈ తెలంగాణ యువత సంఘం కానీ ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కొట్లాడేది వ్యక్తుల మీద కాదు, వ్యవస్థలోని లోపాల మీద కొట్లాడుతున్నది. దయచేసి నిన్న జరిగిన ట్రాప్ ఏంటంటే ఈ సూర్యాపేటలో ఉన్న మెడికల్ మాఫియా ఒక భస్మాసుర హస్తం లాంటిది. మీరు ఎవరైతే వాళ్ళని కాపాడాలని ఒక ప్రయత్నం చేశారో వాళ్ళు తప్పించుకున్నది మీ నెత్తిన చేయబెడతారు. ఇకనైనా నిన్న దాన్ని ఒకసారి మీరు గుణపాఠంగా నేర్చుకొని ఏ ఉన్నతాధికారి, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ మెడికల్ మాఫియాకు సహకారం చేయకుండా ఉండండి. మనం ఒక నాణ్యమైన వైద్యం అందేందుకు ఈ పోరాటం జరుగుతున్నది. దానికోసం మీ అందరి సహకారం కూడా అవసరం ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం, ముఖ్యంగా ప్రజాసంఘ నాయకులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఏసీబీ ట్రాపులు చిక్కుకున్న అధికారులను వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా టర్మినేట్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక అధికారి సస్పెండ్ అయ్యాడంటే ఖచ్చితంగా అవినీతికి పాల్పడడం వల్లనే సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు ఎవరైతే బాసటగా నిలుద్దామనుకున్న అధికారులే ఇట్లా అవినీతికి పాల్పడడంతో ప్రజలకున్న సమస్యలు తీర్చాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అవినీతి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళని మాత్రం టర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏప్పటికీ కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఇప్పటికే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో కూడా పోలీసు అధికారులు ఏసీబీ ట్రాప్లో చిక్కుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేట జిల్లాలో మెడికల్ మాఫియా తీరు చూస్తే మాత్రం చాలా అసలు చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. ఎందుకంటే పదుల సంఖ్యలో కూడా హాస్పిటల్ సరైన పత్రాలు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అయినా కూడా డిఎంహెచ్ఓ గారు మాత్రం వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున కక్కుర్తి పడి పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని కూడా వాళ్ళని కాపాడుతున్న సందర్భంలో మాత్రము పోలీసు అధికారులకే వాళ్ళు భస్మాసురస్తంలాగా అయిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా ఖచ్చితంగా మెడికల్ మాఫియా అరికట్టాలి. పోలీసు అధికారులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాత్రం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తారని కూడా ప్రజా సంఘ నాయకులు చేరుకుంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,